ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుని యొక్క ప్రసన్నతను ప్రతి ఉదయం, ప్రతి దినం మీరు గ్రహిస్తూ ఉన్నారా? లేక మీలో ఎవరైనా దేవునికి దూరముగా ఉండి వాక్యాన్ని చదవకుండగా, వ్యక్తిగత ప్రార్థన సహవాసం లేకుండగా మీరున్నారా? ఎండిన స్థితిలో ఉన్నారా? అయితే మీరు వినండి. వాక్యం చదవకుండగా, ప్రార్థన చేయకుండగా, దేవుని తలంచకుండగా మీరుండినట్లయితే మీ హృదయాలు అంధకారమయమవుతాయి. ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని విడిచిపెడతారు. కనుక ఈరోజే మీరు త్వరపడి దేవుని సన్నిధిలో పశ్చాత్తాప్తులై నిరంతరము ఆత్మీయతలో మీరు పచ్చగా ఉండునట్లు, దేవుని వాక్యమనే నీరు మీ గుండెల్లో ప్రవహించున్నట్లు, వ్యక్తిగత ప్రార్థన సహవాసము అనే శ్వాస నిశ్వాసలు మీలో పనిచేసేటట్లుగా మీరు జాగ్రత్త వహించండి. దేవుడు సదా మీకు తోడై మీ పట్ల అనేక కార్యములు చేయునుగాక. దేవుడు మీకు తోడై ఉంటే జరిగే కార్యములు ఎలా ఉంటాయి? దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే ఆ కార్యాలు ఏ విధంగా ఒకదాని వెంట ఒకటి జరుగుతూ వస్తాయో ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. నిర్గమకాండం 34:10 యెహోవా కార్యమును చూచెదరు, నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే జరిగే కార్యం ఏంటంటే దైవ కార్యాలు చూస్తారట. దేవుని కార్యక్రమాలు, దేవుని కార్యాలు వారు చూస్తారట. వారి ఎడల దేవుడు ఎట్లా చేస్తాడంటే భయంకరమైనటువంటి కార్యాలట. ఆ కార్యాలు మామూలు కార్యాలు కాదు, భయంకరమైనటువంటి కార్యాలు. మీరు అనొచ్చు, భయంకరమైన కార్యాల ఇదేమి ఏంటిది అని మీరు అనుకోవచ్చు. అంటే దాని అర్థము ఆశ్చర్యముతో కూడిన కార్యాలు, అసాధారణమైన రీతిలో జరిగే బలమైనటువంటి అద్భుతాలు మీ పట్ల ఆయన చేస్తాడు. ఎప్పుడు అనంటే వ్యక్తిగతంగా మీరు దేవునితో ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవుని వాక్యం అనే నీరు నిరంతరము మీ గుండెల్లో ప్రవహించినప్పుడు, వ్యక్తిగతంగా ఆయన చేసిన మేలులను మీరు కృతజ్ఞత కలిగి తలచుకున్నప్పుడు, కుటుంబ సమేతంగా గుండెల్లో మీకు మీరే కుటుంబాలతో సంఘముతో మీరు పంచుకున్నప్పుడు, సాక్షార్థంగా ఉన్నప్పుడు ఆయన మీకు తోడై ఉండటమే కాదు, బలమైన అద్భుతాలను ఆయన చేస్తారట. ఇకనైనా మీరు విశ్వసిస్తారా? ఇకనైనా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలుగుతారా? ఇకనైనా దేవునికి సమీపముగా వచ్చి ఆ ప్రేమను గ్రహించి, దేవుడు మనలను ప్రేమించిన ప్రేమకు గుర్తుగా ఆయన ఎన్నో కొరడా దెబ్బలు, ఎన్నో ముండ్లు ఆయన శిరస్సు మీద గుచ్చుబడ్డాయి. ఆయన దేహం రక్తసిక్తమయ్యింది. ఆ ప్రేమకు సూచనగా, గుర్తుగా ఆయన సిలువ మరణాన్ని పొందాడు. అంతకంటే నీకోసం ఎవరు ఏ త్యాగం చేయగలరు? కనుక ఆ ప్రేమకు నువ్వు కృతజ్ఞుడవుగా ప్రపంచము దేవుని ఆరాధిస్తుంది. నువ్వు అందులో ఒక ఆరాధికుడవై దేవుని వాక్యము చొప్పున వ్యక్తిగత సహవాసం చేస్తూ, దేవుడు చేయని వాటివి కాదు, చేసిన వాటిని బట్టి మొదట కృతజ్ఞహీనుడిగా మారొద్దు, కృతజ్ఞతహీనురాలుగా మారొద్దు. కృతజ్ఞత కలిగి నువ్వు ముందుకు కొనసాగినట్లయితే, నువ్వు ఏ గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నావో, నీ బిడ్డల పట్ల ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో, నీ కుటుంబంలో నువ్వు ఏ కార్యం కావాలి, జరగాలి అని ఆశిస్తున్నావో, అవి దేవుడిని ఎదుట కుమ్మరించబోతూ ఉన్నాడు. కనుక విశ్వసిస్తారా? నమ్ముతారా? మీ గుండెల్లో విశ్వాసాన్ని కలిగి ఈరోజు నుండే మీ ఆత్మీయ జీవితాన్ని మరలా తిరిగి ఆరంభించుకుంటారా? పశ్చాత్తాపంతో ఆరంభించండి. దేవుని ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, కన్నీళ్లు విడవండి. దేవుడు మీకు సమీపముగా ఉండి ఆయన తన వాక్కు చెప్పినట్లే ఆ వాక్కు మీ ఎడల జరిగించునుగాక. ఆ వాక్కును మీరు స్వతంత్రించుకొందురుగాక. మహాపరిశుద్ధుడా తండ్రి, మీ దివ్య నామానికి స్తోత్రం. ఉదయకాలం నూతన కృప ఆత్మీయ వాగ్దాన కార్యక్రమంలో ఎందరైతే వాగ్దానానికి సంబంధించిన ఈ విశేషాలు విని ఉన్నారో అట్టి వారందరి జీవితాలు ధన్యమగునుగాక, ఆశీర్వదింపబడుదురుగాక.
గొప్ప క్షేమం వాళ్ళ చుట్టూరా కంచగా ఉండునుగాక. సైన్యములకు అధిపతియగు దేవునిగా వారి యుద్ధములని మీరు చేసేదరుగాక. అవును తండ్రి, మీరు వాక్యంలో మాట్లాడినట్లుగానే నిశ్చయముగా మీ వాక్యముతో నిత్యం పెనవేసుకోవాలి. నిరంతరము సమయం దొరికినప్పుడల్లా మీ సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రార్థించాలి. స్తోత్రం నాయన. అలాగే మీరు చేసిన కార్యములన్నీ తలంచి కృతజ్ఞులుగా మేము ఉండాలయ్యా. మీకు స్తోత్రం. సంఘానికి మేము కృతజ్ఞులుగా ఉండాలి. దైవజనులకు కృతజ్ఞులుగా ఉండాలి అయ్యా. మాకు, మా కుటుంబాలకు మేము మిమ్మల్ని బట్టి మేము కృతజ్ఞులుగా ఉండాలి. స్తోత్రం. సహాయం చేయండి. నూతన మనసు ఇవ్వండి. ఎందరు దేవా మీకు దూరంగా ఉన్నారు, తిరిగి వారి ఆత్మీయతను సంపాదించుకోవాలి. తిరిగి వారి ఆత్మీయ యాత్రను కట్టుకోవాలి. తిరిగి వారి మార్గాల్లోకి రావాలి. వారి జీవితాల్లో మీరున్నారని తెలుసుకోవాలి. వారి ప్రయత్నాల్లో మీరున్నారని తెలుసుకోవాలి. మీరు ఒక్క క్షణమైనా చెయ్యి విడువని ఎడబాయని ప్రేమతో వారిని వెంబడిస్తున్నారని వారు తెలుసుకోవాలి. ఆ రీతిగా మీ కార్యాలు చేసి ఈ దినమంతా కృపాక్షేమాలు మా అందరి వెంబడి ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మరింతగా ఎక్కువగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.